పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. రాజకీయాలంటే ఒక క్రేజ్, ప్రజాప్రతినిధి అవడం గొప్ప గౌరవం. ఇదంతా నిజమే కావచ్చు, కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చేవరకే ఇది అబద్ధమనే చెప్పాలి. ఎందుకంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఈ గ్రామ పంచాయతీ సర్పంచులు దాదాపు 60 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఎంత దారుణమో పరిస్థితి, ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లి అని ఒక గ్రామ పంచాయతీ ఉంది. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారస్వామి. ఈ కుమారస్వామి అప్పులు చేసి భార్య పుస్తలు తాకట్టు పెట్టి అక్కడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పనులు చేశారు, అభివృద్ధి పనులు చేశారు. ఈ పనులన్నింటికీ కూడా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య ఎంత దయనీయం అంటే, ఆయన నిర్మించిన శ్మశాన వాటికలో మొదటి దహన సంస్కారం ఆయనదే అయింది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడా ఉండదు. అయితే ఇలాంటి సంఘటనలు అనేకం జరగడం వల్ల తెలంగాణలో జరగబోతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి అసలు ఇప్పుడు ఊపే కనిపించట్లేదు. ఏమాత్రం పోటీ లేదు, ఎలక్షన్ని పెద్దగా పట్టించుకోవట్లేరు. దీనికి సంబంధించిన వార్త ఏంటో చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు పైసల భయం, సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనకంజ, లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పుల పాలైన సర్పంచులు, భారెమెడలోని పుస్తలమ్మి మరి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఉన్నారు. వాళ్ళు వడ్డీలు కట్టుకుంటున్నారు. గత 10 ఏళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్. అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పరిపాలన జరిగింది. ఆ బీఆర్ఎస్ పాలనలోనే సర్పంచులకి నిధులు రాలేదు. ఇటు ఫండ్స్ అటు పవర్స్, ఈ రెండు కట్ చేశారు. దయనీయంగా ఉంది సర్పంచుల పరిస్థితి. ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న సర్కారు రెడీ అవుతున్న తరుణంలో పల్లెల్లో ఏమాత్రం జోష్ కనిపించట్లేదు అని చెప్తున్నారు. సర్పంచ్ పదవికి ఒకప్పుడు బాగా క్రేజ్ ఉండేది, కానీ ఇప్పుడు ఫండ్స్ పవర్స్ రెండు లేకపోవడం వల్ల వాళ్ళు క్రేజ్ తగ్గిపోయింది అంటున్నారు. ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో సర్పంచులపై పనుల భారం మోపింది. వాళ్ళని అభివృద్ధి పనులు చేయమని చాలా ఒత్తిడి చేసింది. మెడ మీద కత్తి పెట్టి మరీ పనులు చేయించింది. దీంతో దొరికిన కాడికల్లా అప్పు తెచ్చి నగలు కుదోబెట్టి తెచ్చారా, లేదంటే భారెమెడలో తాళి పుస్తలు అవన్నీ తాకట్టు పెట్టి తెచ్చారా అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఈ సర్పంచ్లు ఇట్లాగే అప్పులకు తీసుకొచ్చి మరి అభివృద్ధి పనులు చేశారు. తర్వాత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లు పెట్టిన బిల్లులకి నిధులు రిలీజ్ చేయకపోవడంతో వాళ్ళంతా కూడా ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు వడ్డీలతో వేధిస్తుంటే ఆ వేధింపులు తట్టుకోలేక దాదాపు 60 మంది సర్పంచులంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది తెలంగాణలోనే జరిగింది. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇప్పటికీ బకాయిల కోసం తిరుగుతున్న మాజీ సర్పంచులను చూసి గ్రామాల్లో చాలామంది సర్పంచ్ ఎలక్షన్లో ఈసారి నువ్వు పోటీ చేస్తావా అని అంటే లేదు నా వల్ల కాదు అని కూడా భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి మన తెలంగాణలో ఉంది. అయితే ఒకవైపు ప్రభుత్వం ఎన్నికలకు రెడీ అవుతున్న ఈ గ్రామ పంచాయతీల్లో, పల్లెల్లో, గ్రామాల్లో ఎక్కడా కూడా ఈ జోష్ అనేది కనబడట్లేదు అంటున్నారు. గత 10 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించిన తీరుతో పంచాయతీల్లో అభివృద్ధి సంగతి ఏమో కానీ సర్పంచులు మాత్రం అప్పుల పాలై రోడ్డును పడ్డారు. అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ ఆదేశాలు ఎలాంటి ఆదేశాలు అంటే మౌఖిక ఆదేశాలు, సర్కులర్లు కానీ జీవోలు కానీ ఎలాంటివి లేకుండా మీరు అభివృద్ధి పనులు ప్రారంభించండి అని చెప్పి మాటలతోనే చెప్పి కూడా పరుగులు పెట్టించారు. ఆ తర్వాత పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు అంటే శ్మశానాలు, మన ఊరు మనబడి పనులు ఇలాంటివన్నీ చేపించడంతో పాటు క్రీడా ప్రాంగణాలు కూడా నిర్మించారు. వీధి లైట్ల నిర్వహణ చేశారు. మురుగు కాలువల నిర్మాణం చేపట్టారు. మిషన్ భగీరథ, పారిశుద్ధ్యం తదితర పనుల కోసం కూడా సొంతంగా సర్పంచులు వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో చాలా మంది సర్పంచులు 3 రూపాయల నుంచి 5 రూపాయల వడ్డీకి కూడా అప్పు తెచ్చుకున్నారు. అప్పు తెచ్చుకొని ఆ అభివృద్ధి పనులు చేపించారు. మరికొంతమంది సర్పంచులు అయితే పాపం వాళ్ళ భార్య మెడల్లోని పుస్తలమ్మి మరి అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో వడ్డీల భారం రోజు రోజుకి పెరిగి అప్పులు ఇచ్చిన వాళ్ళ తీవ్రమైన వేధింపులు తట్టుకోలేక కూడా 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది మంది సర్పంచులు కూడా రాజీనామాలు చేశారు. ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరి నెలలోనే ఈ సర్పంచుల యొక్క పదవీ కాలం ముగిసింది.
కానీ ఇప్పటి వరకు కూడా గ్రామాల్లో మళ్ళీ ఎలక్షన్స్ గురించిన జోషే లేదు. సాక్షాత్తు అప్పటి మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల ఉంది కదా, ఆ సిరిసిల్లలోని ఇల్లంతకుంట మండలం సోమరాంపేట సర్పంచ్ వడ్డే ఆనందరెడ్డి అనే ఒక సర్పంచ్ కూడా అప్పుల పాలయ్యి ప్రభుత్వం నుంచి నిధులు రాక ఈ సర్పంచ్గా ఉండడం వల్ల నాకు నష్టం జరుగుతుందని చెప్పి కూడా ఆత్మహత్యకి పాల్పడ్డాడు స్వయాన కేటీఆర్ ఇలాకాలో. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా హనుమకొండ జిల్లా పరకాల, అక్కడ కూడా ఒక సర్పంచ్ సూసైడ్ చేసుకున్నారు. ఆయన కట్టించిన శ్మశానంలోనే ఆయన డెడ్ బాడీకి తొలి దహన సంస్కారం నిర్వహించారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ప్రజలందరినీ కూడా కలచివేసిన సంఘటన. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కాశీగూడెం గ్రామ సర్పంచ్ అజారుద్దీన్ కావచ్చు, సంగారెడ్డి జిల్లా నాగిల్గిద్ద మండలం మావి నేల సర్పంచ్ కావచ్చు. ఇక చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్క దీన గాథ. ఈ ఎలక్షన్కి ఇప్పుడు గవర్నమెంట్ రెడీ అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతుంది. కానీ ఒకప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ అంటే 6 నెలల ముందే ఆ దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీల దగ్గర కానీ వెళ్ళి క్యూలు కట్టేవాళ్ళు. మన పార్టీ నుంచి నాకే టికెట్ కావాలి, నేనే సరే పోటీలో నిలబడతా అని చెప్పి కూడా క్యూలో నిలబడి మరి పైరవలి చేసుకునే పరిస్థితి ఉండేది. పార్టీల వారీగా, కులాల వారీగా ఈ విందు రాజకీయాలు సాగేవి. కొన్ని చోట్ల మాత్రం సర్పంచ్ పదవులకు వేలం పాటలు నిర్వహించేవాళ్ళు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు చాలా చోట్ల కూడా ఏకగ్రీవం చేయడానికి కూడా కసరత్తులు చేసేవాళ్ళు. దాన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూలాగా తీసుకునే వాళ్ళు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి సందడి కనిపించట్లేదు. సర్పంచ్లు ఎవరో ముందే నిర్ణయించే ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉంది. ఆ కమిటీ ప్రభావం కూడా కొన్ని జిల్లాల్లో, నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇలాంటి కొన్ని జిల్లాల్లో దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేది. ఆదాయం ఎక్కువగా వచ్చే గ్రామ పంచాయతీలు కూడా కొన్ని ఉండేవి. అలాంటి గ్రామ పంచాయతీల్లో కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి అసలు చర్చే జరగట్లేదు. గతంలో అప్పుల పాలైన మాజీ సర్పంచ్లను, బిల్లుల కోసం నేటికి తిరుగుతున్న సర్పంచ్లను చూసి ఏ ఒక్కరూ కూడా ఎలక్షన్లో, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేయడానికి ధైర్యం చేయట్లేరు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మాజీ సర్పంచ్లు ఈసారి ఎన్నికల బరిలో నుంచి వైదొలుగుతున్నామని కూడా ప్రకటించారు. పంచాయతీల్లో ఫండ్స్ లేకపోవడం సర్పంచ్ల అధికారాలకు కత్తెర వేయడం కూడా ఒక కారణమని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అసలు ఈ బిల్లులు, అసలు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, ఎంత బిల్లులు పెండింగ్ ఉన్నాయో చూద్దాం. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని చోట్ల పల్లె ప్రగతి పనులు చేపట్టాలని ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ ఆదేశించింది. కలెక్టర్లను రంగంలో దింపి పనులను పరుగు పెట్టించింది. పనులు ప్రారంభించిన సర్పంచులపై చర్యలు తీసుకుంటామని కూడా బెదిరించింది. దీంతో సర్పంచులు దొరికిన కాడికల్లా అప్పులు చేసి భార్య మెడలో ఉన్న పుస్తలతో సహా తాకట్టు పెట్టి, ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి కూడా అప్పులు చేసి 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల వడ్డీకి కూడా తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాల్సిన గత ప్రభుత్వం సర్పంచ్లకు వేల కోట్లలో బిల్లులు పెండింగ్ పడుతూ వచ్చింది. ఎన్నికల ముందు కొంత మొత్తం క్లియర్ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి, అంటే ఈ మధ్య జరిగిన ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి, ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము ఎక్కడ ఓడిపోతామేమోననే భయంతో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము కొంత మొత్తంగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లుల్ని కొంత ఇచ్చింది. అది కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి సర్పంచులకు ఏకంగా 1300 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ పడ్డాయి. అంటే ప్రభుత్వం మారాక ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి దాదాపు 750 కోట్లు చెల్లించగా మరో 450 కోట్లు నేటికి పెండింగ్లో ఉన్నట్టు సర్పంచులు చెబుతున్నారు. ఈ బిల్లుల కోసం ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారని చెప్పి కూడా వార్త వచ్చింది. అసలు దీనికి ఎందుకు, ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందని చూస్తే పంచాయతీ అధికారాలకు కత్తెర. అంటే పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలలో కొన్నిటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్లోజ్ చేసింది. గ్రామాల్లోని గ్రానైట్, ఇసుక క్వారీల నుంచి క్రషర్ల ద్వారా గతంలో పంచాయతీలకు దాదాపు 25% కూడా ఈ సీనరైజ్ నిధులను ఆపేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చే ట్రాన్స్పోర్ట్ డ్యూటీని కూడా ఎత్తేస్తూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది. ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది. దీనికి తోడుగా గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి కూడా 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టరు, 1,88,000 పెట్టి ట్రాక్టర్ ట్రాలీని, ఆ తర్వాత 1,83,000 రూపాయలు పెట్టి ట్యాంకర్ని కూడా ఆనాటి సర్పంచుల చేత ప్రభుత్వమే బలవంతంగా కొనిపించింది. వాటి నిర్వహణకు సైతం సర్పంచులు చాలా అష్టకష్టాలు పడ్డారు, అప్పుల పాలయ్యారని కూడా వార్త వచ్చింది.
అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్థానిక సంస్థలకు దాదాపు 10,170 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయిస్తే దాంట్లో కేవలం 5,988 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అంటే దాదాపు ఒక 58% మాత్రమే నిధులు విడుదల చేసి ఒక 42% నిధులు కూడా పక్కదారి పట్టించడంతో పంచాయతీలని కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పి కూడా వార్త వచ్చింది. అయితే ఈ మాజీ సర్పంచ్ కూడా ఆయన మాటల్లో ఒకటి చెప్తున్నాడు, గత ఎన్నికల్లో ప్రజాసేవ చేయాలనే ఉత్సాహంతో పోటీ చేసి నేను సర్పంచ్గా గెలిపొందా, సర్కారు చెప్పిందని, అంటే ఆనాటి బీఆర్ఎస్ సర్కారు చెప్పిందని నా సొంత డబ్బులతోనే అభివృద్ధి పనులన్నీ కూడా చేశా, కరోనా టైంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా సేవలు అందించా, అలా చేసిన పనులకు సంబంధించి నాకు ప్రభుత్వం నుంచి ఇంకా దాదాపు 60 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి, అవి ఇంకా రాలేదు. చాలా మంది సర్పంచులు కూడా ఆస్తులమ్మి భార్య పుస్తలు తాకట్టు పెట్టి మరీ పనులు చేశారు, బిల్లులు రాక ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఎన్నికలంటేనే వణుకు పుడుతుంది, ప్రచారానికి కూడా మా దగ్గర ఇప్పుడు అసలు పైసలు లేవు, మేమే కాదు ఎవరు కూడా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదని మందడపు అశోక్ కుమార్ ఆయన అడవిమల్లెల గ్రామానికి సంబంధించి సర్పంచ్గా ఉన్నారు. పెనుబలి మండలం ఖమ్మం జిల్లా కింద వస్తుంది అది. అయితే ఇట్లా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం తెరలేపింది, దాన్ని త్వరలోనే నిర్వహించాలని సంకల్పించుకుంది. అయితే ఈ ఎలక్షన్స్కి గతంలో పోటీ చేసిన సర్పంచులు కావచ్చు, ప్రస్తుతం ఇంకెవరైనా ఆశావాహులు కావచ్చు, ఎవరు కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. మేము లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ నిధులు కేటాయించకపోతే మేము అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది, కాబట్టి మేము ఈసారి పోటీ చేయము అని కూడా దాదాపు గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా ఆసక్తి చూపట్లేదు అని అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.